आवाम के लिए खुशखबरी। सफा ग्रुप्स की जानिब से हर साल की तरह इस साल भी रमजानुल मुबारक के मौके पर हैदराबादी हलीम, बिरयानी, स्वीट्स और लस्सी वाजबी दाम पर दस्तयाब है। ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी। मजीद तफसीलात के लिए 9550866514 पर रब्त पैदा करें। నమస్కారం NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు దివ్య। వనపర్తి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాగటి శ్రీధర్ పదవికి రాజీనామా చేశారు। పార్టీ నిర్ణయం మేరకు పార్టీలోని మరొకరికి అవకాశం కల్పించడానికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల నుండి వైదొలిగిన గట్టు యాదవ్, వాగటి శ్రీధర్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో చర్చించిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను స్వచ్ఛందంగా వైదొలిగారు। ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 4 ఏళ్లు 4 మాసాలు నిరంజన్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశామన్నారు। సహకరించిన పార్టీకి, కౌన్సిలర్లకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు। మరి ముఖ్యంగా నాకు ఓటు వేసినటువంటి 30 వార్డు ప్రజలకు 4వసారి గెలిపించి రాష్ట్రంలోనే 23 సంవత్సరాలుగా వనపర్తి పట్టణంలో కౌన్సిలర్గా దీవించి ఆదర్శించినటువంటి వనపర్తి పట్టణ ప్రజలకు, నా అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ ఈరోజు అనుకోని పరిణామం, మున్సిపల్ వైస్ చైర్మన్గా నాకు ఓట్లేసి గెలిపించినటువంటి కౌన్సిలర్స్ కొంతమంది వ్యక్తిగతంగా వారి కోరికల మేరకు, వారి అభిమానంతో, వారి అభిప్రాయాలను నేను ఏకీభవిస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను। గడిచిన 4 సంవత్సరాల్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ అభివృద్ధిని శరవేగంగా, స్వాతంత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వనపర్తి పట్టణాన్ని 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి రోడ్డు విస్తరణ అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వందలాది కోట్ల రూపాయల మున్సిపాలిటీ ద్వారా ఖర్చు పెట్టి సుందరమైనటువంటి పార్కులను, సిసి రోడ్లను నిర్మాణం చేయడంలో ఈ కౌన్సిల్ యొక్క పాత్ర చాలా కీలకమైనది। నాకు సహకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్, నా సహచార మెంబర్లకు అందరికీ, పట్టణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుస్తూ, రానున్న కాలంలో కూడా మీ అందరి ఆదరాభిమానాలు, ప్రజాసేవలో నేను ముందుంటానని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాగే కొనసాగుతారని మెజార్టీ అభిప్రాయం మేరకు ఈరోజు నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాను। ఇది మా పార్టీ యొక్క అంతర్గత విషయం। మా పార్టీలో ఎవరైనా చైర్మన్ కావచ్చు, ఎవరైనా వైస్ చైర్మన్ కావచ్చు, ఇతరులకు స్థానం లేదు। మనం టీఆర్ఎస్ నుంచే ఎవరిని ఎన్నిక చేసినా మాకు అభ్యంతరం లేదు। అధిష్టానం కోరిక మేరకు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో పాటు రేపు ఎవరిని ఎన్నుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు। మేము పార్టీ మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।